హాయ్ ఫ్రెండ్స్, ఇవేమో బజ్జీలు చేసేటి మిరపకాయ బజ్జీలు. మన్మరాలు కానీ ఆలుగడ్డ బజ్జీలు చేసేటి. ఇవి కూడా వండేవు పూరీలు, సొరపిండి పెట్టమంటే సొరపిండి చూడండి. ఇట్లా ఇట్లా వస్తుంది సొరపిండి. ఇవన్నీ ఉండంగా దీంట్లో మళ్ళా డబ్బాల అటుకులు చూడండి. ఇట్లా ఇవన్నీ వేసి పెట్టాలి. మన్మరాల కోసం రోజు ఒక తీరు అటుకులు పోన్కేసి పెట్టిన డబ్బాలు, పల్లీలు, పుట్నాలు, పల్లీలు పుట్నాలు ఇట్లేసి పెట్టిన అటుకులు చూడండి. దీంట్లో ఇవన్నీ వేయాలి. బొగ్గలకి ఇన్ని వేసి పెట్టినా కానీ ఇంకా అసలు చూసినరా ఆవేశంగా మాట్లాడతారు. ఒకప్పుడు వాళ్ళకు బాగా కష్టపడ్డారు దొరకనే తిండి. అందు గురించి పాపం బాగా కష్టపడ్డాడు ఒకప్పుడు అని ఇప్పుడు చేసి పెట్టుడు. మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా మంచిగా తిండి తింటే అని. చూసిండ్రా ఫ్రెండ్స్, రోజు ఒక ఐటమ్ చేసి పెట్టాలి. మన్మరాల కోసం, మా ఆయన కోసం అంటారు. నేను కూడా తింటా కానీ అట్లా రోజు ఒక ఐటమ్ చేసి పెట్టండి. ఇంట్లో గొడవలు అవుతాయి, తాగితే మనసులు. ఇంత బాగా చూసుకుంటా చూడండి మా ఆయనని. నేను వచ్చినప్పుడు పాపం కనీసం పప్పు, మామిడికాయ చట్నీ బాగా కష్టపడ్డారు వాళ్ళు. అప్పుడు లేవు, వాళ్ళకు డబ్బులు లేవు, ఏమి లేవు. బాగా నాగల పట్టి రోజు పొద్దుగాల పోయి దున్నితే సాయంత్రం అయినా నాగలు ఇడకపోదురు. అంత కష్టపడ్డారు వాళ్ళు. అప్పుడు పాపం ఇంత ఫుడ్, ఇంత సుఖం దొరకలేదు అప్పుడు వాళ్ళకు. అందుకే ఇక చేసి పెడుతున్న పాపం. ఇక ఫస్ట్ భార్యకు 2 కొడుకులు, ఒక బిడ్డని జైత్యాలకి ఇచ్చిండు. ఇక నన్ను వేసుకుంటే నాకు ఒక కొడుకు. ఇప్పుడు నాకు వాళ్ళ సొంత మన చనిపోయిన తమ్ముని బిడ్డనే చేసిన నా కొడుకు చేస్తే, ఇప్పుడు మా 2 ఆడవాళ్ళే పుట్టిరు నా కొడుకు. ఇక ఏదో అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది తర్వాత. కానీ ఇక తర్వాత జీవితాలు ఎట్లున్నాయో మనకు దేవుడు. ఇక ఒకటి బాధ ఉంది, నా కొడుకు ఒకళ్ళు మగ పిల్లగాడు కాకపోయాని బాధ ఉంది. కానీ ఇక దేవుడు తలరాత అట్లా పెట్టిండు నా కొడుకు. ఇక ఎట్లా అవుతుందో రోజు ఒక ఐటమ్ చేసి పెట్టాలి, లేకపోతే గొడవ పెడతాడు. చూసిండ్రా ఫ్రెండ్స్. బాయ్, ఉంటున్నా ఫ్రెండ్స్.